ఆయన 1890లో చచ్చిపోయాడు. పెరాలసిస్ వచ్చి చాలా కష్టాలు పడి పెరాలసిస్ వచ్చి చచ్చిపోయాడు. అయితే ఆయన చదువుకున్న ఒక కొడుకు ఉన్నాడు. ఆయన బంధువులు ఏం చేశారంటే, చదువుకున్న కొడుకు తలగోరు పట్టడానికి వీల్లేదు. ఇప్పటికి తలగోరు ప్రాక్టీస్ ఉందా మీ దాంట్లో? అందరి ఇళ్ళలో ఉంది కదా. చచ్చిపోతే తలగోరు పట్టాలి. ఎవరు పట్టాలి? కొడుకా బిడ్డ? కొడుకేనా? ఎందుకు? కొడుకు పడితే స్వర్గం పోతారు. ఆ స్వర్గంలో ఏముంటుంది అనేది మనం పోయి చూసి రావాలి వెనక్కి వచ్చి. కానీ మనం ఈ నిజాం కాలేజీలో చదివితే అర్థం కాదు. ఆ స్వర్గం పోతారు, బిడ్డలు పడితే పోరు. అయితే ఈ కొడుకు పట్టడానికి వీల్లేదు, అన్న కొడుకులు కానీ తమ్ముని కొడుకులు కానీ పట్టాలని మొత్తం కుల కమ్యూనిటీ అంత వచ్చి గొడవ చేసింది. అప్పుడు సావిత్రి ఏమన్నా దొరికానా, నేను మహాత్మా పూలే భార్యాభర్తలుగా కాదు జీవితాంతరము ఫ్రెండ్స్గా పోరాట యోధులుగా కలిసి బతికాము, ఆయనకు తలగోరు నేనే పడతా అన్నది.